అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఎస్ సార్, నేను ఐపీ అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ పైన చాలా హాట్గా చర్చ జరిగింది సార్. అసలు మహిళలకు రక్షణ ఏది అంటూ వైసీపీ నేతలు అంటుంటే, అసలు మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా హత్యలు అత్యాచారాలు తగ్గించామని కూటమి అంటే హోంమంత్రి అనిత నిన్న మాట్లాడారు. నిర్భయ, దిశ చట్టాలు నిజంగా అసలు ఉన్నాయా, ఉంటేవి ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. వాస్తవంగా మనకి బాగా తెలిసిన ఇష్యూ ఏంటి అంటే ఎవరి హయాంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత ఏ విధంగా కాపాడబడింది అనేది ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన అప్పటికే నేను దిశ యాక్ట్ తెస్తున్నాను అని చెప్పిన ప్రకటించిన నేపథ్యంలో, దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన ప్రకటించిన నేపథ్యంలో, ఆనాటి ప్రతిపక్షం నుంచున్న ఏకైక మహిళా శాసనసభ్యురాలు ఆర్రెడ్డి భవానీ గారు నిండు అసెంబ్లీ వేదికగా తన మీద వైసీపీ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసభ్య ప్రచారాల గురించి సభలో ప్రస్తావించడం జరిగింది. నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పని సభాపతి సాక్షిగా సభానాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిండు సభలో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించిన సందర్భంగా నాటి మహిళా హోంమంత్రిని మేకతోటి సుచరిత గారు నిండు సభకు హామీ ఇచ్చారు, వారం రోజుల్లో మీ మీద ఈ విధమైన అవమానకర పోస్టులు పెడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పని. దాన్ని కొనసాగింపుగా ఆదిరెడ్డి భవానీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ లో మొట్టమొదట కంప్లైంట్ ఆమె నమోదు చేశారు. అంటే తన మీద జరుగుతున్న ఈ అవమానకర పోస్టింగ్ గురించి కేసు నమోదు చేశారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసేదాకా ఆ కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. అంటే మహిళల భద్రత పట్ల ఒక శాసనసభ్యులు తనకి జరుగుతున్న అవమానాన్ని నిండు సభలో ప్రస్తావిస్తేనే ప్రభుత్వ స్పందన ఆ విధంగా ఉన్న దగ్గర నుంచి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా చాలా ఇన్సిడెంట్ జరిగింది, వాస్తవమే. ఆ జరిగిన సంఘటనల పట్ల ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తా ఉంది, అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఆ బాధ్యుల్ని ఎంత వేగంగా అరెస్టులు చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ క్రూషియల్. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి 5 నెలల వారం రోజులు ఈ రోజుకి. అటువంటి 5 నెలల వారం రోజుల్లో జరిగిన సంఘటనల మీద వేగంగా స్పందించి అరెస్టు చేసి ఆ కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ టెస్ట్, ల్యాబ్ రిపోర్ట్లు ఇవన్నీ వచ్చేసి కోర్టుల్లో శిక్షలు, కన్విక్షన్స్ కూడా అయిపోతాయా? ప్రాసెస్ ఉంటుంది కదా. అంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ విచారణ గురించి ప్రత్యేక కోర్టుల ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ వేగంగా ముగిస్తామని చెప్తున్నారు. కానీ ఆ ప్రొసీజర్ నడవాలి అన్నా కూడా 5 నెలల కాలం అనేది, అంటే డే 1 జరిగిన ఇన్సిడెంట్ 5 నెలలు, నెల క్రితమో 2 నెలల క్రితమో 15 రోజుల క్రితమో జరిగిన ఇన్సిడెంట్ అనేది ఒక లాజికల్ కన్క్లూషన్ రావాలి అని అంటే బాధితుల దగ్గర నుంచి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ రావాల్సి ఉంటుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎన్ని సంవత్సరాల కాలం కేసులు విచారణకు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేయకుండా ఉపేక్షిస్తూ వచ్చారనే దాంతో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో సమర్థంగా కేసుల విచారణ ఒక కొలికి తీసుకురాగలుగుతా ఉన్నారు, బాధ్యులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వేగంగా విచారణ ముగిస్తాము అని చెప్పని యశులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ఆ కేసుల విచారణ వేగవంతంగా జరగడానికి డెఫినెట్ గా కొంత ప్రొసీజరల్ పరంగా కొంత టైం తీసుకుంటుంది. అదే సందర్భంలో 2014-19కి 2019-20 పోల్చి చూసినప్పుడు 2014-19 కన్నా కూడా 46.8% నేరాల రేటు 2019-20 హయాంలో పెరిగింది అని చెప్పని డీజీపీ గారు స్వయంగా ఒక నేరాల గణాంకంతో రాష్ట్రానికి తెలియజేయడం జరిగింది. 46.8% పెరిగింది నేరాలు అని అంటే ఖచ్చితంగా దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, నేర ప్రవృత్తి ప్రజలు ఎందుకు పెరుగుతూ ఉంది, మహిళలు ముఖ్యంగా ఎందుకు టార్గెట్ అవుతా ఉన్నారు, మైనర్ బాలికల మీద అకృత్యాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మైనర్ బాలికలు ఎందుకు అదృశ్యం అవుతా ఉన్నారు, వీటన్నిటి మీద లోతైన విచారణ చేసి ఇప్పటికి ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటి అంటే, గంజాయి వినియోగం పెరగటం వల్ల యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుంది అని అంటున్నారు. ఖచ్చితంగా గంజాయిని కట్టడి చేయడం కోసం ఈ ప్రభుత్వం ఇప్పటికే చిత్తశుద్ధితోటి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. రాష్ట్ర స్థాయి
పోలీస్ స్టేషన్ అంటే ఎక్స్క్లూజివ్ గా నార్కోటిక్స్ కేసుల కోసం అని చెప్పని ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. 23 జిల్లాల్లో కూడా దీనికి అనుబంధంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శిస్తా ఉంది. అంటే కానీ ఈ దిశ ఫలితాలు చట్టానికి కూడా చట్టబద్ధత ఉందని నిన్న హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు కదా సార్. ఏమా దిశ చట్టానికి చట్టబద్ధత ఉందా అని, అంటే మీ ప్రభుత్వ హయాంలో అసలు దిశ చట్టాన్ని యాప్ని తీసుకొచ్చారు కానీ అది అమలుకే నోచుకోలేదని అన్నారు కదా అనిత. వాస్తవంగా దిశ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 3 సార్లు కొర్రీలతో వెనక్కి రావడం జరిగింది. దిశ యాక్ట్ అసలు ఆమోదమే పొందలా, ఈ రోజుకి అది అమల్లో లేదు. దిశ యాప్ అనేది కూడా 2019 ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇంప్లిమెంట్ చేసిన 4th లైన్ అనే యాప్ ని కొంచెం ఫీచర్స్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇంప్లిమెంట్ చేసినట్టుగా దిశ యాప్ అని చెప్పని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంప్లిమెంట్ అవ్వలే. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాక్టులు, దిశ యాప్లు అనేది ప్రచారార్పాటానికి ఉపయోగపడే తప్ప ఆచరణ పూర్వకంగా మహిళల భద్రతని దీన్ని కాపాడటంలో ఘోరంగా విఫలం చెందే అనేది వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎవరికి రక్షణ ఉంది? వాళ్ళ సొంత చెల్లెలకి, వాళ్ళ సొంత చిన్నాన్న కుమార్తె కజిన్ కి ఏ మాత్రం రక్షణ లేకుండా వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులో దేశంలో మొట్టమొదటి స్థానంలో రాష్ట్రం నిలబడితే సిగ్గుపడాల్సిన వ్యవహారం కదా. అటువంటి స్థితిలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈ ప్రభుత్వ హయాంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది, మహిళల భద్రతకు ముప్పు ముంచుకొచ్చింది అని చెప్పని విమర్శలు ఎక్కువ పెడతా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా అంతే దాటిగా సమాధానం చెప్పడం జరుగుతుంది. నేను అదే అంశం మనం కౌన్సిల్ లో హోంమంత్రి వంగలపూడి అనిత గారి ద్వారా మనం చూడటం కూడా జరిగింది.